జగన్మోహన్ రెడ్డి రైతుల పరామర్శ పేరుతో రైతులపైనే దండయాత్రలో వెళ్లారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించారని సవాల్ చేశారు. రైతుల కోసం వెళ్లిన జగన్కు మంది మార్పులో ఎందుకంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళారు. పోలీసులు ఇచ్చుకున్నారా? పోలీసులతో నివారించారా? ఒక నాయకుడు అన్నప్పుడు సరే, కార్యకర్తలు ఎవరో పోలీసులు రారు. పోలీసులు కూడదు, మనం వెళ్ళేది పలకరింపుకి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పోలీసులు ఇచ్చుకునే లేకున్నాడు. దానికంటే వారు వాళ్ళ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికి వచ్చే టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టు ఉంది, కానీ పరామర్శకి వెళ్తున్నట్టు లేదు. పరామర్శకి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయ తొక్కినట్టు తొక్కించడం, నిన్న క్యాన్వాయ్కి కార్లు గుద్దుకోవడం, వెనక 100 కార్లు, ఎదురు మోపేడు బళ్ళు, జగన్మోహన్ రెడ్డి జెండాలు, పేడు ఆర్టిస్టులు. ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా? ఎక్కడైనా బురదలోకి దిగావా? చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. దండయాత్రకు వెళ్ళాడు. అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు. నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అని ఇచ్చావు కదా. విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరు చేతులంతా సాయం చేస్తే నువ్వు ₹1 విరాళం ప్రకటించి ఇప్పుడు వరకు ఇచ్చావా? ఇవాళ నీకు మనసు రాదు, నీ పేదలకు పెట్టడానికి మనసు రాదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు. మీరు ఒకటి చూసుకోండి, ఇక్కడ కాదు, ఈయనట ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయండి. ఏమన్నా ఎంత పశ్చాపదం అనేది? 16 విపత్తులు వచ్చినాయి. అసలు నిజంగా ఏదైనా విపత్తు వచ్చిందనుకో, అది నువ్వు నేను సృష్టించేది కాదుగా. అది కల్తీ మధ్యమా? మీరు తయారు చేసినట్టు చేయడానికి 43,000 కోట్లు దోచుకోవడమా? మీరు దోచుకున్నట్టు చేయడానికి విపత్తులను ఎవరైనా సృష్టిస్తారా? విపత్తులు ఒకరు సృష్టిస్తే వస్తాయా? అసలు ఇదేంటండి? అసలు నేను వెళ్ళింది దేనికి? నువ్వు రైతు పరామర్శకి. నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి. ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనమని, వాళ్ళ సహాయ సహకార చర్యలు పాల్గొనమని? ఎక్కడైనా సరే ఆ తుఫాన్ జరుగుతున్న 3 రోజుల్లో ఎక్కడైనా సరే నీ పిలుపు వచ్చిందా? ఎక్కడ రాలేదే. ఇవాళ ఏంటంటే రైతుల మీద దండయాత్ర చేసి రైతుల్ని కేవలంగా చూడడానికి అక్కడికి వెళ్ళి ఇతర బల ప్రదర్శన. బందర్ రోడ్డు మీద వెళ్ళేది ఏ నాయకుడైనా వెళ్తే డైరెక్ట్ పొలంగాడికి వెళ్తాడు. ఇదేంటి పోలీసుల మీద తిరుగుబాటు? జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మీద ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి వ్యతిరేకి. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడు కాబట్టి పేద వర్గాల మీద ఇతను వ్యతిరేకి. ఆ వ్యతిరేకంతో చేసిన పనులే కానీ నిజంగా అతను
ఈ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఇది లేదు. ఇప్పుడు కూడా ఒకటి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో చూస్తున్నాం. అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే నువ్వు రైతులకు మేలు చేయాలంటే ఆ తుఫాన్లోనే దిగాల. నీ రుజువులు సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే ఆయన డే 1 నుంచి అది అయిపోయే వరకు ఆయన సహాయం చేయడమే కాకుండా మాతో సహాయం చేయించాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2006లోనో 2007లోనో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తుఫాన్ వస్తే నేను ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు ఆ విపత్తుకి డబ్బులు ఇచ్చా మా పార్టీకి. మా పార్టీ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో ఏదైతే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నష్టపోతే మా వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేశాడు. అలాగే ప్రజలకు మేలు చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మేలు చేసే వ్యక్తి మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఏంటి? రైతు వ్యతిరేక చంద్రబాబు